11 సార్లు నన్ను చంపాలని చూశాడు సాతాను. 11వ కూడా బ్రతికాను. మరణంలోంచి బయటకు వచ్చాను. చనిపోయిన 1:20 తిరిగి నేను బ్రతికొచ్చాను. అనేక సార్లు కన్నీళ్లు కృతజ్ఞత కోసం మాత్రమే కార్చాను. నేను ఏదో కావాలని కార్చలేదు, సంతోషంతో. అందుకే సాతాను ఏం చేయలేకపోతున్నాడు. ఎన్నో చేయాలనుకున్నాడు. ఈ స్వరాన్ని ఆపాలనుకున్నాడు. ఈ ఆలోచన ఎవరు వినకుండా చేయాలనుకున్నాడు. వాడి వల్ల కాలేదు. ఊరు పొలిమేరెలా దాటుతావో చూస్తాను. నేను సామాన్యమైన దాన్ని కాదు, జాగ్రత్త. ఈలోపు నా దేవుడు నాతో మాట్లాడినవే ఈరోజు నేను చేస్తున్న పరిచర్య. 10 సంవత్సరాల నుంచి ఇప్పటి వరకు కంటిన్యూంట్ నిద్ర లేదు, టైంకి భోజనం లేదు, రాత్రి పగలు 100 కిలోమీటర్ల ప్రయాణం, ఈ రాష్ట్రం ఆ దేశం తిరుగుతూనే ఉన్నాను. అనేక గ్రంథాలు, ఇప్పటిదాకా 612 గ్రంథాల మీద పరిశోధన చేసి తెలుసు. హృదయంలో ఎక్కడో ఉజ్జీవం ప్రారంభమైంది. ఏదో ఒకటి చేద్దాం. చిన్న అంతరాయాన్ని కలగజేసినా సరే కొంచెం డ్రాప్ అవుతారులే అనుకుంటాడు వాడు. నేను చాలా వింతగా నిర్మించబడ్డాను. అంతరాయం కలిగినాక ఇంకా వేగం పెరుగుతుంది నాకు. ఆటంకాలు, అవమానాలు, నిందలు వచ్చినాక ఇంకా పరిచర్య పెంచుతుంటాను నేను. 11 సార్లు నన్ను చంపాలని చూశాడు సాతాను. 11వ కూడా బ్రతికాను. ప్రేమగా కూల్ డ్రింక్ ఇచ్చి దాంట్లో విషం కూడా పెట్టారు. బ్రతికాను. యాక్సిడెంట్స్ అయ్యాయి, బ్రతికాను. చనిపోయి బ్రతికాను. ఒకసారి అయితే 2010 జూన్ 5 మరణంలోంచి బయటకు వచ్చాను. చనిపోయిన 1:20 తిరిగి నేను బ్రతికొచ్చాను. ఆ సమయంలో దేవుడు నాతో మాట్లాడినవన్నీ నెరవేరుతున్నాయి. ఇప్పుడు నెరవేరుతున్నాయి. ఆ రోజే నేను డిసైడ్ అయ్యాను, ప్రపంచమంతా ఏవైనా అనుకోని నేను మాత్రం దేవుని చిత్తం పూర్తిగా నెరవేరే వరకు అడుగు ఆపను. దేవుని ఆలోచన పంచే వరకు మౌనంగా ఉండను. లోకం నన్ను గౌరవించకపోయినా పర్లేదు, నా దేవుని పని మాత్రం నేను ఎప్పుడు చేస్తాననుకున్నాను. అందుకే సాతాను ఏం చేయలేకపోతున్నాడు. ఎన్నో చేయాలనుకున్నాడు. ఈ స్వరాన్ని ఆపాలనుకున్నాడు. ఈ ఆలోచన ఎవరు వినకుండా చేయాలనుకున్నాడు. వాడి వల్ల కాలేదు. ఎందుకంటే నన్ను నేను నిరూపించుకోవాలనుకోవట్లేదు, నన్ను నా దేవుడే నిరూపించాలనుకుంటున్నాను. ఆమేన్. మనల్ని మనం నిరూపించుకునే ప్రయత్నంలో చాలాసార్లు దేవుని చిత్తానికి వ్యతిరేకంగా వెళ్ళిపోతాం. మనల్ని మనం నిరూపించుకోవాలని కాదు, మనల్ని దేవుడే నిరూపించునుగాక. ప్రైజ్ ది లార్డ్. వెళ్ళి జస్ట్ అలా చేజాపి ప్రార్థన చేస్తుంటేనే అది బిగ్గరగా కేకలు వేస్తూ ఎరా నీలో తండ్రి కుమార పరిశుద్ధాత్ములు ఉన్నారని విర్రవీగుతున్నావా అని అంటే నాకు అక్కడే నేను మోకరించి ఏడవడం ప్రారంభించాను. ఇదేంటి ప్రభువా, ఇది చెప్పేది నిజమేనా? నువ్వు నాలో ఉన్నావా? ఈ చిన్నవాడిని నువ్వు వాడుకుంటున్నావా? 2010లో 14 సంవత్సరాల క్రితం అది అరుస్తుంటే నేను బోర్మని కన్నీళ్లతో స్తుతిస్తున్నాను. దాన్ని వెలగొట్టడం మానేశా, ఆయనతో గడపడం ప్రారంభించా. కొద్దిసేపటికి అదే పారిపోయింది. వెళ్తూ మాట నింది, ఊరు పొలిమేరెలా దాటుతావో చూస్తాను. నేను సామాన్యమైన దాన్ని కాదు, జాగ్రత్త అని చెప్తే నేను ఇలాంటి బోల్డ్ని చూసాలే. బోల్డ్ అంతమందికి ప్రార్థన చేసి విడుదల కలుగుతుంటే చూశాను. ఇన్ని సవాళ్ళు ఎన్నో విన్నాను, ఏం జరగలేదు. నువ్వు నన్నేం చేస్తావనే కొంచెం ఓవర్ కాన్ఫిడెన్స్తో చిన్నగా ప్రార్థన చేసుకుని బయలుదేరాను. జూన్ 5వ తారీఖు సాయంత్రం 6 గంటలకు నాకు బస్సు ఉంది. ఆ టైంలో చిలకలూరుపేట దగ్గర రావిపాడు అనే ప్రాంతంలో మీటింగ్ ఉంది. ఆ టైంలో 2010లో ఆ సభలకు రావాలి నేను. సో కొంచెం వెళ్తున్నాం. కరెక్ట్గా ఊరు పొలిమేర దాటగానే ఓ తాగుబోతుడు బైక్ వేసుకొస్తున్నాడు. తెలీదు మాకు. ఒక టర్నింగ్ అలా తిరిగామంతే, భయంకరమైన యాక్సిడెంట్. వాడిని అడిగితే ఎందుకురా వచ్చావంటే, నేనెందుకు వచ్చాను, తాగి నేను ఇంట్లోనే ఉన్నాను అంటున్నాడంట. వాడు ఒక 3 రోజుల తర్వాత హాస్పిటల్లో వాడు స్పృహలోకి వచ్చి అడిగితే, నాకేమో యాక్సిడెంట్ అయిన వెంటనే 10 నిమిషాల్లో చనిపోయాను నేను. అంబులెన్స్ నా దగ్గరికి రావడానికి 40 నిమిషాలు, మళ్ళీ నన్ను హాస్పిటల్ తీసుకెళ్ళడానికి 25 నిమిషాలు పైనే పట్టిందంట. హాస్పిటల్ గేట్ దాటిన తర్వాత మరలా నా శరీరం కదిలింది. ప్రైజ్ ది లార్డ్. ఈలోపు నా దేవుడు నాతో మాట్లాడినవే ఈరోజు నేను చేస్తున్న పరిచర్య. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆమేన్. అందుకే ఇంత ఓపికగా అందరిని అర్థం చేసుకొని సహోదరుల మధ్యలో ఏ వివాదం ఉండకూడదని ఎప్పుడు ప్రయాసపడుతున్నాను. ఎవరెన్ని రకాలుగా అపార్థం చేసుకున్నా ఓపికగా సమాధానం ఎందుకు చెప్తున్నా అంటే, చనిపోయాను నేను, ఆయన కొరకు బ్రతికాను. ఆయన ఎప్పుడో చెప్పాడు, లోకం నిన్ను ద్వేషిస్తుంది, రాళ్ళేస్తుంది, అవమానిస్తుంది, నిందిస్తుంది, లేని మాటలు కల్పిస్తుంది. పౌలుకు తప్పలేదు, భక్తులకు తప్పలేదు, నీకు మాత్రం తప్పుతుందా అని అంటే నేను మౌనంగానే ఉన్నాను. ప్రభువా,
యోసేపు నిరూపించిన దేవుడు, దానియేలు నిరూపించిన దేవుడు, భక్తులందరూ నిరూపించిన దేవుడు అని పాట రాయడం స్టార్ట్ చేశా బాధల్లో. నా పాట విన్నారా? సరిగ్గా 2 నెలల క్రితమే ఒక పాట రిలీజ్ చేశాను. నిందలలో, నిస్పృహలో ఆయనే ఓదార్పుగా ఎలా ఉన్నాడో, భక్తుల జీవితంలో ఆయన ఎలా ప్రయాణం చేశాడో ఓ సందేశం, ఒక పురికొల్పు, ఒక భక్తి సాధనా గీతం, అది ఒక ప్రోత్సాహం. అది దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఒకటి చెప్తాను, భ్రష్టుడు నలిగితే వాడి జీవితం ముగింపు అవుతుంది, భక్తుడు నలిగితే వాడి జీవితం అక్కడే ప్రారంభమవుతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆమేన్. ఒక్కటి గుర్తుంచుకో, ఎంత నలిగినా, ఏ స్థాయికి పడిపోయినా, ఆయన మనసులో నీకు చోటు ఉంటే, ఆయన ముందు నువ్వు యథార్థంగా ఉంటే ఆయన లేపి తీరుతాడు. ఎవరు నిన్ను అవమానించిందో, ఎవరు తప్పు పట్టారో, ఎవరు లేని వార్తలు ప్రకటించారు, వారే ఘనపరిచి సన్మానించేటట్లు చేస్తాడు. ఆయన మనసులో పదిలంగా ఉండు, ఆయన ముందు యథార్థంగా ఉండు, అంతే చాలు, ఇంకేమొద్దు. ఆయనే చూసుకుంటాడు. ప్రైజ్ ది లార్డ్. ఆ విధంగా దేవుడు నన్ను మరణ పడకలోంచి లేపాడు. డాక్టర్స్ అన్నాడు ఈయన బ్రతకడు, ఈయన ముక్కులోంచి చెవుల్లోంచి రక్తం వచ్చింది, లోపట ఆర్గాన్స్ దెబ్బతిని ఉంటాయి, ఈ ముందు భాగం కొంచెం లోపలికి నెట్టినట్టు అయింది, నా స్వరం ఈ తల మీద పడిపోయాను నేను, పూర్తిగా అది పైకి వెళ్ళిందంట. అలాంటి పరిస్థితి నాది. లేదు, ఈయన బ్రతకడు అన్నారు. మొదటి రోజు స్పృహలో లేను, 2వ రోజు స్పృహలో లేను, 3వ రోజు, 4వ రోజు, అంటే 3వ రోజు దాటగానే స్పృహలోకి వచ్చాను. కోమాలో ఉన్నానంట. అప్పుడు కళ్ళు తెరిచి చూశాను, మాట బయటికి రాట్లా, గొంతు కదలట్లా, చిన్నగా నోరు కదిపినా సరే ఇవన్నీ నొప్పులు వచ్చేస్తున్నాయి. సన్నగా చిన్న వెలుగులో నుండి అలా కళ్ళలో చూస్తున్నాయి, ఇవన్నీ కట్లు కట్టేసి ఉన్నాయి. మాట్లాడే ప్రయత్నం చేస్తున్నా, రావట్లేదు. ఇక్కడ ఏం చేస్తున్నావు, ఎందుకున్నావు అని అడుగుతున్నాను. చెప్తున్నారు వాళ్ళు, నీకు ఒక యాక్సిడెంట్ అయింది, 3 రోజులు అవుతుంది, నువ్వు పడక మీదే ఉన్నావు, భయపడకు 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 అని అంటున్నారు నా చుట్టూ. నేనన్నా, నేనెందుకు భయపడతాను? ఆయన స్వరం విన్నాను, ఆయన్ని చూశాను, ఆయన తన హృదయాన్ని నాతో పంచుకున్నారు. నా మనసులో నేను అలా అనుకుంటున్నాను, వాళ్ళు భయపడకు భయపడకు అంటున్నారు. 4వ రోజు అయింది, బ్రతికే ఉన్నాను. డాక్టర్ అన్నారు కష్టమే, మా వల్ల కాదు అని సంతకాలన్నీ తీసుకున్నారంట. 5వ రోజు, 6వ రోజు బ్రతికే ఉన్నాను. 7వ రోజు మంచం మీద నుంచి నేలే మెల్లిగా లేచి నడుస్తున్నాను. 8వ రోజు హాస్పిటల్ నుంచి ఇంటికి పంపించమని ఒత్తిడి చేస్తే డాక్టర్ గారు సంతకాలన్నీ తీసుకొని పంపించేశాడు. కోపంగా తిడుతూ పంపించాడు. మనుషులు మీకు చెప్తే అర్థం కాదని. ఇంటికి వచ్చేసాను. 9వ రోజు బాగానే ఉన్నాను, 10వ రోజు బాగానే ఉన్నాను, 11, 12, 13, 14, 15, 16 రోజులు బాగానే ఉన్నాను. 16వ రోజు నేను ఒక సభలో వాక్యం చెప్పడానికి వెళ్ళాను. మాట చిన్నగా వస్తుంది, గొంతు ఇంకా సహకరించట్లేదు. వెళ్ళి వేదిక మీద చేరేసుకొని అవే కట్లతో, తల వెంట్రుకలు లేవు, ఏమీ లేవు, కట్లతో కూర్చొని మెల్లిమెల్లిగా అరగంట సేపు వాక్యం చెప్పి మళ్ళీ ఇంటికి వచ్చేసాను 4 సహాయంతో. 20 రోజుల తర్వాత డాక్టర్ దగ్గరికి మళ్ళీ చెకప్ కోసం తీసుకెళ్తే ఆ డాక్టర్ గారు ఏం చేస్తున్నారు తెలుసా? పేషెంట్ ఎక్కడా అని అడుగుతున్నాడు. ఎందుకంటే నేను నడుచుకుంటే వెళ్ళాను లోపలికి. పేషెంట్ ఎక్కడా అంటున్నాడు. ఏ పేషెంట్? అదే కోమాలోంచి బయటకు వచ్చాడు కదా, మీ యాక్సిడెంట్ అయ్యి చనిపోయి బ్రతికాడు ఏదో అన్నారే మీరు, ఆయన ఈయనే అంటారు. ఈయన కాదు, ఆయన ఎవరు అన్నాడు. నేను నడుచుకుంటూ వస్తే ఆయన గుర్తుపట్టలేకపోయాడు. 20 రోజుల తర్వాత నేనన్నాను, నేనే సార్. నువ్వే అయితే రిపోర్ట్స్ ఇవ్వు. రిపోర్ట్ చూశాడు. ఇప్పుడు ఇంకోసారి రిపోర్ట్స్కి వెళ్ళమన్నాడు. వెళ్ళాము, మళ్ళీ కొన్ని రిపోర్ట్స్ వచ్చినాయి. ఇది కంపేర్ చేస్తే విచిత్రపడుతున్నాడు. ఎందుకు తెలుసా? నా ఈ ముందున్న 2 పళ్ళు పైకి విరిగిపోయి ఉన్నాయి, దాన్ని సర్జరీ చేయాలన్నారు. ఈ ఎముక లోపలికి నెట్టబడింది, సర్జరీ అన్నారు. ఇక్కడ రకరకాలుగా నర్వస్ సిస్టమ్ దెబ్బతినింది, అక్కడ సర్జరీ చేయాలన్నారు. ఈ రిపోర్ట్స్ చూస్తే మొత్తం నార్మల్. ఆయన అంటాడు నువ్వు కాదంటాడు, నేనంటాను నేనే అంటాను. ఆశ్చర్యపోయాడు. అరే ఎముకలు అతుక్కుంటే కానీ పళ్ళు అతుక్కోవడం ఏమిట్రా నాయన? నా దేవుడే ఈ శరీర నిర్మాణకుడు, సృష్టికర్త. ఆయన ముట్టాడు నన్ను, అందుకే నన్ను మళ్ళీ ఎప్పట్లా బాగు చేశాడు ఆయన. ఆ తర్వాత కూడా ఆయన ఏమన్నాడంటే, కష్టం ఇలాగైనా సరే మీరు ఎక్కువ కాలం ఆరోగ్యంగా ఉండలేరు. 14 సంవత్సరాలు అవుతుంది. నేను చెప్తున్న 10 సంవత్సరాల నుంచి ఇప్పటి వరకు కంటిన్యూంట్ నిద్ర లేదు, టైంకి భోజనం లేదు, రాత్రి పగలు 100 కిలోమీటర్ల ప్రయాణం, ఈ రాష్ట్రం ఆ దేశం తిరుగుతూనే ఉన్నాను. అనేక గ్రంథాలు, ఇప్పటిదాకా 612 గ్రంథాల మీద పరిశోధన చేశాను, 15 పుస్తకాలు రాశాను.
క్రైస్తవ్యం మీదకి ఏదైనా ప్రశ్న వస్తే ముందు నిలబడడానికి ప్రయత్నిస్తున్నాను. సంఘాలకు, సేవకులకు సరి అయిన ఆయుధంగా తోడుండాలనుకుంటున్నాను. చాలా తొందరలో భారతదేశం అంతా దండయాత్ర చేయాలనుకుంటున్నాను. అవగాహన సదస్సులతో సిద్ధపడుతున్నాను. ఇప్పటికీ